లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ చంద్రిక. మీరు ఏది చదివినా గుర్తుపెట్టుకోలేకపోతున్నారా? జ్ఞాపక శక్తి లోపించిందా? మేధో సంపత్తిని పెంపొందించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మరి దీనికి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఏది చదివినా సరే గుర్తుండట్లేదు అని చెప్పి చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. డాక్టర్ గారు, దీనికి సంబంధించి గల కారణాలు మరియు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాల గురించి తెలియజేయండి. పిల్లలకి మార్కులు, ర్యాంకులు అనేది జ్ఞాపక శక్తి మీద ఆధారపడి ఉంటుంది, మేధో సంపత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక వృద్ధులు 60 ఏళ్ళు దాటిన తర్వాత నాకేం గుర్తుండలేదు, తాళం చెవులు ఎక్కడ పెట్టానో గుర్తుండటం లేదు. కొంతమంది కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ రెండోది కూడా వేసుకుంటారు. షుగర్ ఉన్నవాళ్ళు రెండో ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ డౌన్ అయిపోద్ది. బీపీ ఉన్నాడు మళ్ళీ ఇంకోటి వేసుకున్నాడంటే బీపీ డౌన్ అయిపోతుంది. కనుక ఏంటి, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, చిన్నప్పుడు నాకు ఎంత జ్ఞాపకం ఉండేదో అని చెప్పి బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఈ జ్ఞాపక శక్తి అనేది మెదడులో ఉండే కణజాలం, వాటికి అందే రక్త సరఫరాను బట్టి ఈ జ్ఞాపక శక్తి, మేధో సంపత్తి అని ఉంటుంది. కొంతమంది తెలుసో తెలవకో ఇంట్లో పెద్దవాళ్ళ ఒత్తిడితో మేనరికపు వివాహాలు చేసుకుంటారు. మేనరికపు వివాహాలు చేసుకునే పిల్లలకి మెదడు అంత సహకరించదు, చురుగ్గా పనిచేయదు, డల్గా ఉంటారు. ఇక శరీర అవయవ లోపాలు, గుండెలో రంధ్రాలు, గుండెలో సమస్యలు, అనేక కాళ్ళు వంకర పుట్టడం, నడు వంకర, ఇవన్నీ ఉంటాయి. కనుక ఎవరు మేనరిక వివాహం అనేది మీ ఇంట్లో ముసలివాళ్ళు ఒత్తిడి చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు కనుక మేనగోళ్ళని చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తుంటారు ముసలివాళ్ళు. బెదిరింపులకి లొంగద్దు, పోతే పో అన్నాళ్ళు. కానీ మేనరిక వివాహాలు మాత్రం ఎవ్వరు చేసుకోకూడదు. ఇక పిల్లలు పరీక్ష దగ్గర వస్తుంటే, మమ్మీ డాడీ నాకేం గుర్తుండలేదు, నేను పాస్ అవను, ఫెయిల్ అవుతాను, నాకు ర్యాంకు రాదు, వద్దులే ఆగుతానులే, మళ్ళీ రాసుకుంటానులే, ఇంకోసారి రాస్తానులే అని మారం పెడతారు. అదొక సమస్య. ఇక పిల్లల్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే బైపీసీ ఇస్తే నీట్ పరీక్ష రాయాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ రావాలి. అదే ఇంజనీరింగ్ చేర్పిస్తే, ఎంపీసీ కోర్సు చేర్పిస్తే అదేంటి జేఈఈ పరీక్షలో వాడికి ర్యాంక్ రావాలంట, ఐఐటీలో సీటు కావాలంట. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష ఉండటం తప్పులేదు. ఇక ఉదయం పొద్దున 6 నుంచి రాత్రి 10 దాకా తోముతూనే ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు లేదా హాస్టల్లో ఉంటే అక్కడ ఈ కార్పొరేట్ కళాశాల వాళ్ళు, ఈ కార్పొరేట్ కళాశాల వాళ్ళ ఆసక్తి ఏంటంటే, వాళ్ళు ఎందుకు పిల్లల మీద శ్రద్ధ చూపిస్తారంటే, ఈ ర్యాంకులు వస్తే వాళ్ళ వ్యాపార విస్తరణకు బాగా పనికొస్తుంది. అందుకని పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే ర్యాంకులు వస్తే పేపర్లో, టీవీల్లో 1 1, 2 2, 3 3, 4 4 వేసుకోవాలని చెప్పి పిల్లల మీద లేనిపోయిన ఒత్తిడి. ఇక తల్లిదండ్రులు ఏదో జీవన్మరణ సమస్యల వాళ్ళ మీద ఒత్తిడి తెస్తారు. అమ్మ ప్రయత్నం చేయి, వస్తే వచ్చింది, లేకపోతే లేదులే, మనకేదో కాస్త కూస్తో డబ్బులు ఉన్నాయి, మనం ఏదైనా సీటు కొనుక్కుందాంలే, మేనేజ్మెంట్ సీటు కొందాంలే అనే ధైర్యం ఇవ్వాల్సింది పోయి, నీకు సీట్ రావాలని ఈ పక్క ఇంట్లోనేమో అమ్మ నాన్న ఈ షంటుడు, అక్కడ పోతేనేమో అక్కడ ఉండే కార్పొరేట్ కళాశాలలో ఉండేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఇదే కాకుండా సీట్ వచ్చింది, పాస్ అయ్యారు, ఉద్యోగం. రాష్ట్రాలు నిర్వహించే సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రవేశ పరీక్షల్లో పోటీ పరీక్షలు రాస్తుంటారు. మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ ఆ పరీక్షల్లో ర్యాంకులు సాధించాలని ఉంటారు. టీచర్లు అయితే డిఎస్సి పరీక్ష, ఇంకా వివిధ రంగ బ్యాంకు ప్రొబేషన్ పరీక్ష. వీళ్ళందరికీ కూడా జ్ఞాపక శక్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో
వాళ్ళకి సహజసిద్ధంగా మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈ జ్ఞాపక శక్తి తలకి గాయమైతే తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ హైకోర్టు సూచనల మేరకు ఈరోజు హెల్మెట్ తప్పనిసరి చేశారు. హెల్మెట్ లేకుండా నడపడానికి వీల్లేదు బైకు. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. తలకి గాయమైనప్పుడు, రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు కొంత మేధో సంపత్తి తగ్గుతుంది. ఇక కొంతమందికి ఫిట్స్ ఉంటాయి పిల్లలకి. ఫిట్స్ వల్ల కూడా కొంత ఆలోచన విధానము, ఆ జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కొంత పెద్దవాళ్ళకి పక్షవాతం వస్తుంది, కాలు చేయి పడిపోతుంది, మాట పడిపోతుంది, వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నా కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మరి పిల్లలకి పెద్దవాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి అని చాలామందికి తెలియదు. దానికి లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఓ మంచి హెర్బల్ ఔషధం, ఇప్పుడు చూశారు కదా అన్నీ మూలికలే, హెర్బల్ ఔషధం, ఏ రసాయనాలు ఉండవు. యాక్ట్ ఆన్ మెమరీ అంటే మీ యొక్క మెమరీ అంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కనుక విద్యార్థులు లేదా ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం పొందాలనుకునే వాళ్ళు, సీట్లు కావాలనుకునే వాళ్ళు, లేదా 60 ఏళ్ళు దాటిన తర్వాత నాకేం గుర్తుంటలేదు అన్నీ మర్చిపోతాను అనుకునేవారు దీన్ని వినియోగించడానికి ఒక మంచి ఔషధం మార్కెట్లోకి లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టారు. దీంట్లో సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే 14 రకాల పదార్థాలు దీంట్లో ఉంటాయి. మొదటిది అశ్వగంధ, 2 జ్యోతిష్మతి, 3 సరస్వతి ఆకు. సరస్వతి పేరులోనే ఉంది కదా సరస్వతి ఆకు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో నవిలిస్తారు. ఓ పొద్దున్నే 2 ఆకులు, రాత్రి 2 ఆకులు నవిలితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 4 అతి మధురం, 5 తిప్పతీగ, 6 శంఖ పుష్పి, 7 కరివేపాకు. చాలామంది కరివేపాకు కూరల్లోది, చారులో తీసి బయట పారేస్తారు. బయట వేయకూడదు, కాడ మాత్రం తీసి ఆకులు నవిలేసేయండి. ఎక్కడ కరివేపాకు ఆకు కూరల్లో కానీ, చారులో, చింతపండు చారు, పప్పు చారు, సాంబార్లో దొరికితే తినండి. ఈ కరివేపాకు ఆకు తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నేను ఎక్కడ దొరికినా దాన్ని వదిలిపెట్టను, తింటాను కరివేపాకు ఆకు కాడ తీసేసి. తర్వాత మనం ఇంట్లో టిఫిన్కి, భోజనంలోకి రకరకాల కారం పొడులు తయారు చేసుకుంటారు. శనక్కారం, కందికారం, నల్లగారం, వీటన్నిటి బదులుగా కరివేపాకు కారం చేసుకోండి. పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా కరివేపాకు వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కూరల్లో వేసింది ఉడికిన కరివేపాకులో ప్రయోజనం ఉంటుంది. మనం తిరగమాతలో కరివేపాకు వేస్తాం. ఆ తిరగమాతలో వేసిన దానికి మొత్తం ఇంకేం ఉండవు, దాంట్లో ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాయి. కనుక కరివేపాకు దివ్య ఔషధం లాంటిది మన శరీరానికి. ఇక దాంతోపాటు 8 దుండెలం ఉంటుంది, 9 శతావరి, 10 త్రిఫల, ఉసిరి, తానికాయ, మరి కరక్కాయ. ఉసిరి అంటే పెద్ద ఉసిరి, పచ్చడి పట్టుకునే ఉసిరి. ఇంకేమి లేకపోతే మీకు ఉసిరికాయలు దొరికితే పిల్లలకి ఇవ్వండి. దొరికినప్పుడల్లా ఒకటో రెండో తినమనండి. పుల్లగా తీగా వగరుగా ఉంటాయి. లేదు మీ ఇంట్లో ఉసిరి తొక్కో, ఉసిరికాయ కాయల పచ్చడి ఉంటే అది కూడా ఆ ఉసిరి వల్ల జ్ఞాపక శక్తి పెరిగే గుణం ఉంటుంది. ఇది పచ్చడి ఉసిరి. ఇక 11 బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ ఎవడు వాడటం. దాని బూడిద గుమ్మడికాయని ఒక పైన కర్పూరం పెట్టి అలిగించి దిష్టి తీస్తారు. రోగులు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు పగలు కొడతారు, నేలకేసి కొడతారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోటి పగలు కొడతారు. దిష్టి తీయటానికి నేలకేసి ముక్కలు చేస్తుంటారు. లేదు మన గృహప్రవేశం అప్పుడు పైన ఏలాడేస్తారు. బూడిద గుమ్మడికాయని ఉపయోగించే వాళ్ళు క్రమేణా పెరుగుతున్నారు. దీని ఔషధ గుణాలు అర్థమైపోయినాయి. బూడిద గుమ్మడికాయ జ్యూసు ఉదయాన్నే తేనె, నిమ్మరసం, అల్లం రసం ఇవి కలిపి ఒక గ్లాసుడు తాగితే బ్రహ్మాండమైన ఔషధ గుణాలు, దాంతోపాటు మీ జ్ఞాపక శక్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక పిల్లలకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వండి, మంచిది. దీంట్లో కూడా బూడిద గుమ్మడికాయ ఉంది. ఇక 12 జటామాన్సి, 13 ఆవు నెయ్యి. మీరు నెయ్యి ఎలా కొంటున్నారు, కొనే నెయ్యి ఆవు నెయ్యి కొనండి. ఇక 14 తేనె. తేనె అంటే వాళ్ళంతా మాయా మోసం. బెల్లం పాకం కాసుకొచ్చి సీసాల్లో ఇళ్ళమ్మట తిరుగుతూ అబ్బా అడవి నుంచి తెచ్చామని మనకు టోకరేస్తుంటారు. మరి ఎక్కడ కొనాలి?
ఈ తేనె మీరు ఏం చేస్తారంటే గిరిజన కార్పొరేషన్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గిరిజన కార్పొరేషన్ వాళ్ళు తయారు చేసే తేనె నమ్మకమైంది. అడవుల నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా దాన్ని సేకరించి చేస్తారు కనుక లేపాక్షి షాపులు ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళే, లేపాక్షిలో అవి దొరుకుతాయి. లేదు గిరిజన కార్పొరేషన్ మీరు ఆన్లైన్లో తెప్పించుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు, రియాక్షన్లు రావు. మీరు అలోపతి మందులు వాడుతున్న దాంతోపాటు దీన్ని వాడచ్చు. దీన్ని ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను. ఎన్నాళ్ళు వాడాలి అంటే ఓ సంవత్సరం పొడుగునా వాడినా నష్టం లేదు ఇది. తర్వాత మరి మా పిల్లలు కార్పొరేట్ కాలేజీలో హాస్టల్లో ఉంటారంటే ఇది ఇచ్చి పంపించండి. అక్కడే వార్డెన్లు కానీ టీచర్లు కానీ దీని అభ్యంతర పెట్టరు, చూస్తారు. వాళ్ళకే మెరుగు కదా, ఇది వేసుకుని వాళ్ళ పిల్లలు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. కనుక కార్పొరేట్ కళాశాలల్లో ఉన్నా కూడా దీన్ని రోజువారీగా వాడితే నష్టమేం లేదు. ఇవన్నీ మనకి ప్రకృతిలో లభించే పదార్థాలే కదా, నష్టం లేని వస్తువులు. సంవత్సరాల తరబడి దీన్ని వాడినా కూడా ఎటువంటి నష్టం లేదు. మీకు సీట్లు వచ్చే వరకు, ఉద్యోగం వచ్చే వరకు, మీ లక్ష్య సాధన జరిగే వరకు రోజు ఇవ్వండి, నష్టమే లేదు. పొద్దున ఒక స్పూను, రాత్రి ఒక స్పూన్ ఇవ్వటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి రియాక్షన్లు రావు. అందువల్ల చాలా సురక్షితమైనది. ఇక మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటు, డిప్రెషన్ కూడా తగ్గించి గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది యాక్టాన్ మెమరీ అనేది. ఇది అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదు మీరు కంపెనీ వారి వెబ్సైట్ www.leehealthdomain.com ఇది కాకుండా ఆ వెబ్సైట్లో ఆర్డర్ కాకుండా ఫోన్ చేస్తే కొరియర్లో పంపుతారు. 9100107481 9100107481 8977030218 9502897374. ఇప్పుడు నేను చెప్పిన నంబర్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీ స్క్రీన్ మీద కూడా కనపడుతున్నాయి. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, మన పిల్లల కోసమే, మన కోసమే వచ్చింది. దీన్ని వాడండి, దీనివల్ల ఎటువంటి హాని లేదు. తప్పకుండా యాక్టాన్ మెమరీ వాడి నీట్ పరీక్షలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు, జేఈలో ఐఐటి ఇంజనీరింగ్ సీటు, లేదు రాష్ట్రంలో గ్రూప్ 1 పాస్ అయ్యి డిఎస్పీనో ఆర్డీఓ, అట్లాగే యూపీఎస్సీ పరీక్షలో పాస్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ కొట్టడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. కనుక మీ మేధో సంపత్తిని, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి 14 రకాల సహజ సిద్ధమైన పదార్థాలతో చేసిన ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది యాక్టాన్ మెమరీ. ఎస్ సార్, చూశారు కదండి, జ్ఞాపక శక్తి లోపంతో బాధపడే వారికి చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేశారు. డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ మేధో శక్తిని పెంపొందించుకోండి. డాక్టర్ గారు మేధో శక్తిని పెంపొందించుకునేందుకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. నీట్ పరీక్షలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలన్నా, జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటిలో ఇంజనీరింగ్ సీటు సాధించాలన్నా, రాష్ట్రాలు నిర్వహించే సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగం సాధించాలన్నా, అలాగే యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆ యొక్క క్యాడర్ పొందాలన్నా, మీ జ్ఞాపక శక్తిని, మేధో సంపత్తిని పెంచడానికి యాక్టాన్ మెమరీ 14 రకాల సహజసిద్ధమైన మూలికలతో తయారు చేసిన హెర్బల్ ఔషధం. దీన్ని ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను ఎన్ని సంవత్సరాల పాటు వాడినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు మేలు చేస్తూ, మన మెదడుని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతూ మన జ్ఞాపక శక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.